ప్రియ సహోదరి సహోదరులారా, గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామంలోని అతి గొప్పదైన ఈ చర్చి నిర్మాణాన్ని మన యూట్యూబ్ ఛానల్లో చూపించుటకు దేవుడు మనకి మహద్భాగ్యాన్ని దయచేసినందుకు ఎంతో అదృష్టవంతులం. పునీత మిఖాయేలు దేవాలయమును సందర్శనార్థం మనం ఇక్కడికి వచ్చేసాం. రండి మిత్రులారా లోపలికి. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. యేసు ప్రభువుకు శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులలో 6 దర్శనాలలో భాగంగా అతి పెద్దదైన ఫాతిమా ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనా మందిరంలోని మొదటి దర్శనం 13 మే ఈ పుణ్యక్షేత్రంలోని మరో విశేషం అదే స్వరూపాలను యథాతథంగా ఇక్కడ ఈ చెట్టును చూస్తే మీకేం గుర్తొస్తుంది ఫ్రెండ్స్? ఇది చాలా మనకి ఇచ్చినటువంటి పునీత అంతోని వారి విగ్రహాన్ని, ఈ స్వరూపాన్ని రహస్యములు 5వ స్థలము. ఈ గ్రామం నుంచి 2 ఫాదర్లు, 1 సిస్టర్ కూడా వచ్చారు. ఇది 2వ దర్శనం చేసుకున్న తరువాత ఆటోమేటిక్ గా 3వ దర్శనానికి ఈ దారి తీసుకువెళుతుంది. అద్భుతాలకు నిలయమైనటువంటి ఈ అద్భుత మిఖాయేలు పుణ్యక్షేత్రంలో మరొక అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక నిమ్మ చెట్టు లాగా ఉన్న చెట్టుకి ఏమి కాయలు లేవనుకున్నాం కదా, ఇక్కడ ఏదో కాయలు కనిపిస్తున్నాయి. ఆ చెట్టుకు చూద్దాం రండి. చూశారు కదా, 6 అద్భుత దర్శనాలలో భాగంగా అతి పెద్దదైన ఫాతిమా మాత విగ్రహాన్ని దర్శించాం కదా. మరోసారి మరో ఎపిసోడ్లో ఇదే దేవాలయంలో మరిన్ని అద్భుతాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి యేసు ప్రభు శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులలో